రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం, ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ ఏ విధంగా జరిగాయి అంటారు ఇప్పుడు వరకు? రేవంత్ రెడ్డి పరిపాలన విధానం అంటే స్టార్టింగ్ లా ఏమైంది, బీఆర్ఎస్ అప్పులపాలు చేసింది రాష్ట్రాన్ని, బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది ఒక నెగిటివ్ కామెంట్ వినా ఇది గవర్నమెంట్ ఫామ్ చేసిండు రేవంత్ రెడ్డి. వచ్చిన తర్వాత ఏం చేసిండు, ఆయన చేసేది ఏం లేదు, మహిళలకు ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు. ఆ తర్వాత వచ్చేసి ఏమి ఇచ్చింది, గ్యాస్ సిలిండర్ ఏది 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు, అది లేదు. ప్లస్ ఇంకొకటి ఏముంది, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, అవి సగం సగమే ఉన్నవి. అవి నేను కూడా విలేజ్ నుంచి వచ్చినవన్నీ, అవన్నీ సగం సగమే ఉన్నవి. మొన్న రీసెంట్గా ఇది ఒక డిస్ట్రిక్ట్లో మంత్రి పోయి ఇందిరమ్మ ఇంటి దగ్గర నిలబడితే అది స్లాబ్ కూలిపోయి కింద పడిండు అతను. ఓకేనా, చూసారుగా మీరు కూడా టీవీలో, కానీ ఆ విలేజ్ అనేది నాకు గుర్తుకు లేదు, ఐడియా లేదు నాకు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వము డెవలప్ చేయలేదు, పబ్లిక్ సేవ చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు మంచి చూడలేదు అనేది పబ్లిక్ కాన్సెప్ట్తోనే నిన్ను గెలిపించిండ్రు. నువ్వు మార్నింగ్ పొద్దున లేస్తే సాయంత్రం పడుకునే వరకు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ ముగ్గురిని తిట్టడం సరిపోయింది నీ 2 ఏళ్ల పరిపాలన. ఏం చేసినావు, నువ్వేం చేసినావు? ఏం చేయలేదు. ఇప్పుడు మొన్న రీసెంట్లో ఏది, ఇప్పుడు నెదర్లాండ్ మెస్సీ అయిన పేరు ఏం పేరు, నెదర్లాండ్ మెస్సీ ఫుట్బాల్ మెస్సీ, అతని కోసానికి 100 కోట్లు పెట్టి నువ్వు ఫుట్బాల్ ఆడ అవసరమా? ఆ 100 కోట్లు పెట్టి నువ్వు పబ్లిక్ సేవ చేయి. 2000 పింఛన్, 4,000 పింఛన్లు ఇస్తున్నావు కదా ముసలి వాళ్ళకి. ఏం చేసినావు? కేసీఆర్ ఇచ్చిన పైసలు ఇస్తున్నావు. 15,000 రైతు బంధు ఇది కౌలు రైతులకు డబ్బులు ఇస్తాను, రైతు బంధు ఇస్తాను 15,000. కేసీఆర్ 10,000 ఇస్తే నువ్వు 15,000 ఇస్తాను. ఏమి ఇస్తున్నావు? కేసీఆర్ ఇచ్చిన పైసలు ఇస్తున్నావు. చెత్త పాలన. ప్లస్ ఇంకొకటి ఏంది, అసలు భారతదేశంలో ఫస్ట్ ఉండడము రాహుల్ గాంధీ పెద్ద మైనస్. వాడు ఫస్ట్ ఉండకూడదు, వాని వల్లనే దేశం నాశనం అయిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ మంచిగా చేస్తుంటే ఇక్కడ మా రాహుల్ గాంధీకి నా మూటలు మోసుకుంటా, వీళ్ళు మొత్తం లంచాలు తినుకుంటా, వీళ్ళు అవన్నీ బ్రోకర్ లేషాలు వేసుకుంటా, ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కరెక్ట్గా ఉంటే ఇప్పుడున్న దేశాభివృద్ధి ఒక 20 years బ్యాక్ కావాల్సింది, కానీ లేదు. నరేంద్ర మోడీ చేస్తుంటే మేము ఇంకా ఫ్యూచర్లో గెలవలేము, మాది మేము కేంద్రంలో మేము ఫామ్ చేయలేము కాంగ్రెస్ అనే ఉద్దేశంతోన అక్కడ పార్లమెంటులో రాహుల్ పిచ్చుకుగా వర్షినట్టు అరుస్తున్నాడు. ఇక్కడ రేవంత్కు ఈ ఒక్కసారికి ఇట్లా గెలుస్తున్నా ఇలా అర్థమైపోయింది మంత్రులకు అందరికి. కోమటిరెడ్డి పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఎక్కడైనా సరే, మొన్న గ్లోబల్ సమ్మిట్లా తాగి మాట్లాడుతున్నాడు, క్లియర్గా వినిపిస్తుంది అతని వాయిస్. ఏమన్నా మాట్లాడుతున్నాడా? మరి కేసీఆర్ తాగుతాడు, ఫామ్ హౌస్ వాడుకొని తాగుతాడు, 90 MLAs అంటే కేసీఆర్ ఎంతదైనా కరెక్ట్గా మాట్లాడేటాడు. నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు, నేను ఒక పబ్లిక్గా చెప్తున్నాను. మరి కేసీఆర్ ఎంతదైనా కరెక్ట్గా మాట్లాడటం, నీకు మాట్లాడడానికైనా సోయి లేదు. పక్కన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నువ్వు చెప్తున్నావు, వాళ్ళని అడిగి నువ్వు చెప్తున్నావు. నువ్వు పరిపాలన నాకు నచ్చలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ కామెంట్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మంత్రులే సపోర్ట్ చేయట్లేదు. ఎవరికి ఇష్టం లేదు రేవంత్ రెడ్డి సీఎం కావడం ఇష్టం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక జూనియరు, వీళ్ళందరూ సీనియర్లు ఉండరు. మాకన్నా మాకన్నా ఎన్నికలో వచ్చిన వాడు సీఎం మైండ్, మేము కాలేకపోయినాం, వీని దగ్గర మేము ఎందుకు పనిచేయాలి, వీడు చెప్తే మేము ఎందుకు రాలే ఉద్దేశంతో అందరూ ఏంటంటే సీఎం ముందల ఏదో ఏమంటారు, సీఎం ముందల ఏదో సీఎం అన్నట్టుగా ఏదో పక్కన నిలబడి ఏదో ఫోటోలు దిగి పోజులు ఇస్తున్నారు. కానీ ఎవరికి నిజం చెప్పాలంటే ఎవరికి ఇష్టం లేదు. అసలు రేవంత్ రెడ్డి పరిపాలించడం ఇష్టం లేదు, ఆయన సీఎం అవడం ఇష్టం లేదు. ప్లస్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి కూడా కొన్ని విషయాల్లో పాయింట్అవుట్ చూస్తే కొన్ని విషయాలు మంచిగా ఉన్నాయి, కానీ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ వలన అతను ఏం చేయలేకపోతుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ కానీ తప్పు, వాడి పెద్ద వేస్ట్, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అనే గెలిపి ఇక్కడ ఏం చేసినాము, సెంట్రల్లో బీజేపీని గెలిపించినాము, ఇక్కడనేమో కాంగ్రెస్ని గెలిపించినాము. కానీ నాకు నచ్చలేదు పరిపాలన, ఎందుకంటే హామీలు అనేది అమలు చేయలేదు. నువ్వు ఏం చేయకున్నా కానీ పబ్లిక్ మంచిగా చేయి. ఫస్ట్ రైతులకు నువ్వు ఫ్రీ బస్కి ఏం చేసినావు, మహిళలకు ఫ్రీ బస్ పెట్టినావు, ఆ డబ్బులు విద్యార్థులకు పెట్టు. నువ్వు ఈ 2 ఏళ్లలో గురుకులల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది విద్యార్థులు అవసరం పడుతున్నారు. ఏం చేస్తున్నావు? పొద్దున లేస్తే టీఆర్ఎస్ అని తిట్టడమే సరిపోయింది నీకు. నువ్వు చేసేది ఏం లేదు, దండగా పనికిరావు. నువ్వు ఒక్కసారికే తప్పించి మళ్ళాసారికి నువ్వు సీఎం పదవి దీపో, నీకు ఇంకా ఆడికే మస్తు అవుతుంది నీకు. ఎందుకంటే ఇదే విధంగా కంటిన్యూ అనుకో, ఇప్పటికే చెప్పులు తీసుకొని కొట్టేస్తున్నారు. బొంద పెడతా, పేగులు తీస్తా, మర్డర్ చేస్తా, చికెన్ ముక్క చేస్తా, మటన్ ముక్క చేస్తా. ఏం మాటలమ్మా? ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలేనా? నిన్ను ఎందుకు గెలిపించరు? వాళ్ళు పరిపాలించడం మంచిగా లేదని నిన్ను గెలిపించరు. వాళ్ళని తీసేసే, నువ్వేం చేస్తున్నావు అభివృద్ధి అనేది ఇప్పుడు నువ్వు ఇది తీసుకో, వాళ్ళ గురించి వదిలేసే. వాళ్ళు బాగాలేరనే ఇప్పుడు మేము గెలిపించినాం కదా. ఇదొకటి నువ్వు ఆలోచించకుండా పొద్దున లేస్తే బీఆర్ఎస్ వాళ్ళని తిట్టడము, బీజేపీ వాళ్ళని తిట్టడము, ఇదే పని అయిపోయింది నీకు. ఇంతకు మించి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ను గెలిపించడము స్టూడెంట్స్ను చెప్పుతోనే కొట్టాలి. ఇది మాత్రం మీరు వీడియోలో పెట్టండి. నేను మాట్లాడింది స్టూడెంట్స్ను చెప్పుతోనే కొట్టాలి. నేను ఒక స్టూడెంట్నే, ఇదే మాట మీరు చెప్పండి. కూడా మీరు దీన్ని కట్అవుట్ చేయవద్దు వీడియో పెట్టేటప్పుడు యూట్యూబ్లో.
స్టూడెంట్స్ ని చెప్పుతోనే కొట్టాలి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు స్టూడెంట్స్? భయపడుతున్నారు రేవంత్ రెడ్డికి. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు రోడ్ల మీదకి వచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు అడగానికి? గెలిపియడానికి కారణం ఎవరు? స్టూడెంట్స్. సరే బీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసిండ్రు కాబట్టి వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ మంత్రులను కూడా కలవకపోయేటప్పుడు సర్పంచ్ని కలుస్తున్నాడు అంటే బుద్ధి వచ్చింది కేసీఆర్కి. ఇప్పుడు నీకు బుద్ధి రావాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ అనేది మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి.